శ్రీమాత్రే నమ. ద్రావ్ దత్తాత్రేయ నమ. శ్రీ గురుభ్యో నమ. వీక్షకులకు స్వాగతం. వాస్తులో మనం ఒక గృహం నిర్మించుకునేటప్పుడు చాలా వాటిని మనం చూడవలసి వస్తుంది. ముందుగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఆ స్థలంలో శల్యములు, ఎముకలు, శల్యములు అంటే ఎముకలు ఉన్నట్లయితే వాటిని తీసివేసి ఆ పై స్థలంని శుద్ధి చేసుకొని అప్పుడు గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. అట్లు చూడకుండా కట్టుకొంచో అభివృద్ధి బదులు అనారోగ్యము, చెడుకళ్ళు, అసౌఖ్యము, ధనవ్యయము మొదలైనటువంటి దుష్ఫలితాలు మనం పొందవలసి వస్తుంది. ఇంటిలోకి ఖచ్చితంగా ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేటువంటి విధంగానే ఇల్లు కట్టుకోవడం శుభయుక్తం. అలాగే ఇంటి ఆవరణ లోపల చెట్లను పెంచినట్లయితే ఆ చెట్లను కూడా ఇంటి మీద ఎక్కువగా పడకుండా ఉండడం మంచిది. తూర్పు వైపు అయితే అసలు ఆ నీడ పడకుండా ఉండడమే శుభయుక్తం. అంటే సూర్యునికి అడ్డుగా ఆ చెట్లు ఉండడం అంత మంచిది కాదు. అలాగే దేవుడి యొక్క గుడి ఉన్నట్లయితే ఆ గుడి నీడ కూడా మన ఇంటి మీద సోకకూడదు. ఈ రకమైనటువంటి నీళ్ళ వలన మనకి వాతావరణం, చెడు వాతావరణమే మనకి కనబడుతుంది. వెదురు పొదలు, పాలుగారు చెట్లు, చింత ఇత్యాది వృక్షాలు దగ్గరలో ఉండకుండా ఉండడమే మంచిది. బావి రెండిళ్ల మధ్య కాకుండా ఆవరణపు ఉత్తర, తూర్పు దిశల్లో ఉండడం శుభయుక్తం. బావిపై తమ ఇంటి నీడ కానీ, పక్క ఇంటి వారి నీడ కానీ పడకుండా ఉండడం మంచిదని నా ఉద్దేశం. ఇది సాయంత్రం సమయం కన్నా ఉదయం 10 ఆ టైంలో చూసుకోవడం శుభయుక్తంగా ఉంటుంది. అత్రే నమః.